అమర్ సింగ్ చమ్కీలా మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం భయ్య. వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా ఈ మూవీ అనేది ఒక రియల్ స్టోరీ. ఇది యాక్చువల్లీ అమర్ సింగ్ చమ్కీలా అనే వ్యక్తి 90s 80sలో సింగర్ అన్నట్టు, అది కూడా పంజాబ్లో. సో ఇతని సాంగ్స్ అనేది చాలా ఫేమస్ అయినాయి అప్పట్లో. సో దాంతో మనకు ఇతని బయోపిక్ అనేది మనకు మూవీ వేలో తీసుకొని రావడం జరిగింది. సో మూవీ అనేది ఏ విధంగా ఉంటుంది ఏందనేది మాట్లాడుకుంటే, స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే భయ్య, మన ఇక్కడ సింగర్ మన చమ్కీలా గారిని అండ్ తన వైఫ్, సో అతనికి వైఫ్ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని చంపేస్తారు అన్నట్టు. అసలు ఎందుకు చంపేస్తారు ఏందనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఫ్యామిలీతో చూడొచ్చా, అందరితో చూడొచ్చా భయ్య మూవీని అని అంటే, ఏం అడల్ట్ కంటెంట్ అనేది ఏమి ఉండదు. కానీ ఈ మూవీలో సాంగ్స్ అనేది కొంచెం పంజాబ్లో ఉంటాయి. అండ్ దట్టు ఈ మనకు సాంగ్స్లో చాలా అంటే చాలా డబల్ మీనింగ్లు ఉంటాయి. అది ఎట్లా మనకు తెలుస్తుందా అంటే సబ్ టైటిల్స్ మనం చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. అంతకుమించి ఏమీ లేదు. అండ్ మూవీ బాగుంటుందా అని అంటే బాగుంటుంది, కానీ ఇది ఒక బయోపిక్ కాబట్టి కొంచెం ల్యాగ్లో ఉన్నట్టు అనిపించడో కానీ అలాంటి సీన్స్ అయితే నాకైతే అనిపించినాయి. కొంచెం ల్యాగ్ వేలో కొంచెం సాగదీసిన అట్లా అనిపించినాయి. కానీ కొంతమందికి కనెక్ట్ కావచ్చు, కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు. నేను ఇది ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో ఉంది, సో వెళ్ళి చూడండి అని రికమెండ్ చేస్తాను. అండ్ అదర్ క్యారెక్టర్స్ అందరు బాగానే చేసిండ్రు. ఇక్కడ మన మెయిన్ క్యారెక్టర్ మన దిల్షిద్ జోసన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, మన చమ్కీలా గారి ప్లేస్లో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, మన హీరో దిల్షిద్ జోసన్ గారు బాగానే చేసిన భయ్య, నిజం చెప్తున్నాను. చాలా అదిరిపోయింది మూవీ అనేది. అంటే అతని పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ అదే కాదు, అదర్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంది. మూవీని స్క్రీన్ ప్లే అనేది కొంచెం డల్ వేలో అనిపించవచ్చు. అండ్ అప్పట్లో జరిగిన సీన్స్ అనేది ఇప్పుడు మనకు యాజ్ టీజ్గా చూపెట్టిలా భయ్య అంటే చూపెట్టడానికి ట్రై చేసిండ్రు. అంటే చూపెట్టారు, ఇక మరీ అంత యాజ్ టీజ్గా ఉండదు, కానీ ఓకే అంటే అనిపించింది. కానీ కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి, కొన్ని సీన్స్ నచ్చకపోవచ్చు అంటే స్క్రీన్ ప్లేలో. అండ్ ఈ వేలో మీరు ఆలోచించుకొని మూవీని చూడన్న అనేది అర్థం చేసుకోండి. ఈ మూవీ అనేది 19s 80s అప్పటి నుంచి ఆ సీన్స్ అయితే ఉంటాయి. సో అది మాత్రం కొంచెం కెమెరా విజువల్స్ మాత్రం బాగా నచ్చినాయి. సాంగ్స్ చెప్పాను కదా పంజాబ్లో ఉంటే మీరు అర్థం చేసుకోండి. ఇక బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే ఓకే మూవీకి తగ్గట్టే. ఈ ఒక బయోపిక్ అంటే ఇక మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టోరీ ఏందనేది, అతనికి స్టోరీ ఏందనేది తెలుసుకోవాలనుకుంటే చూడండి. లైక్ అమర్ సింగ్ చమ్కీలా సాంగ్స్ అని కొట్టండి, మీ యూట్యూబ్లో కూడా కొన్ని అతని సాంగ్స్ వస్తాయి. అవి కూడా మీకు విన్న తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ వీడియో అయితే ఉంటుంది అమర్ సింగ్ చమ్కీలా అనే ఫిలిం. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ టు అండ్ థ్యాంక్ యూ గైస్.